యేసుక్రీస్తు నామంలో నూతన కృపా కార్యక్రమంలో మీకు అందరికీ నా వందనాలు. ఈరోజు మనము ధ్యానించుకోబోతున్న దేవుని యొక్క వాక్యం ఏదనగా కీర్తనలు 19వ అధ్యాయము 9వ వాక్యము. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఆమేన్. హల్లెలూయా. మనం ధ్యానించుకున్న ఈ వాక్యోపదేశం మనం చూసినట్లయితే దావీదు కీర్తన అయి ఉన్నది. దావీదు రాసిన ఈ కీర్తనలో మనం చూస్తే ఈ వాక్యం మనకు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఈ మాట దావీదు ఎందుకు చెప్తున్నాడు? దావీదుకి దేవుడు అంటే భయం లేదా, లేదంటే దేవుడు అంటే భక్తి లేదా? దేవుడు సత్యమైన దేవుడు ఉన్నాడని, ఆయనే దేవుడై ఉన్నాడని దావీదు ఎరిగి ఉన్న ఒక మంచి భక్తుడై ఉన్నాడు. దేవునికి హృదయానుసారుడని మనం ఎన్నోసార్లు దావీదు గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అలాంటి దావీదు ఈ కీర్తన భాగంలో ఈ వాక్యం ఆయన ఎందుకు రాయాల్సి వచ్చింది? ఈ మాట ఆయనకు ఎందుకు చెప్పవలసి వచ్చినది? యెహోవా మనం చూడండి, యెహోవా యందైన భయము పవిత్రమైనది. హల్లెలూయా. ఆ మాట ఎందుకు చెప్పగలిగిండు ఆయన? యెహోవా యందు భయము పవిత్రమైనదంట. ఆ భయం ఎలా పవిత్రమైనది అని నేను ఎలా గ్రహించగలిగాడు? నాకు యెహోవా యందు భయము ఉన్నది, నాకు యెహోవా యందు భక్తి ఉన్నది, నేను ఆయన హృదయానుసారుడినై ఉన్నాను. కానీ క్షణిక ఆవేశములో, క్షణికమైన నేత్రాశను బట్టి నేను అపవిత్రుడినైపోయాను. నేను ఆ అపవిత్రత నాకు కలిగి ఉన్నందువల్ల నేను ఆయన వాక్యము, ఆయన యందు సత్యము ఉన్నదనని, ఆయన యందు భయము పవిత్రమై ఉన్నదని చెప్పి నేను గ్రహించగలిగాను. ఎందుకు గ్రహించగలిగాను? అది నిత్యము నిలిచినదంట. ఆయన యందు భయము ఎలాంటిదో ఉంటుంది? అది నిత్యము నిలుచునైతే ఉన్నది. ఆయన యందు భయం మనకు పవిత్రమైనది. ఆ పవిత్రమైన భయము కలిగి మనం ఉన్నట్లయితే అది ఎలా ఉంటుందంటే, మనకి నిత్యము నిలిచి మనల్ని ఆపత్కాలంలో మనల్ని కాపాడే విధంగా, మనల్ని శత్రు చేతిలో నుండి విడిపించే విధంగా, మన ప్రతి ఒక్క బాధ బలహీనత నుండి తప్పించే ఒక విధమైన పవిత్రమైన ఒక భయం. ఆ పవిత్రత అది నిత్యము మనల్ని కాపాడుతూ ఉంటుంది. కానీ నేను అపవిత్రుడినై ఉన్నాను. నేను అపవిత్రుడిని అంటే ఏంటి? క్షణికమైన ఆవేశంలో నేను నా నేత్రాశను బట్టి నేను అపవిత్రుడినై ఉన్నానని చెప్పి మరలా దేవుడు తన ప్రవక్త ద్వారా నాకు తెలియజేసినందువల్ల అది ఎలాంటిదంట? సత్యమై ఉన్నదంట. అది సత్యమై ఉన్నది. చూడండి, అది ఎంతో సత్యమై ఉన్నది. అది యెహోవా యందు భయం పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. అది నిత్యము నిలుచును. ఆ పవిత్రత నేను కోల్పోయానేమో అని నేను భయపడుతున్న ఆ సమయంలో నిన్ను నీవు బాగు చేసుకొని, నిన్ను నీవు సరి చేసుకున్నట్లయితే నిత్యము నీ అందు ఆ పవిత్రత నిలపగలిగిన దేవుడు నీకు తోడయుండును అని దేవుని యొక్క వాక్కు ప్రవక్త ద్వారా బయలుపరచబడినందువల్ల తన అతిక్రమం ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడనని దావీదు కీర్తనలోనే ఉన్నది కదా. అలాగే తన అతిక్రమంలో ఆయన ఒప్పుకొని విడిచిపెట్టుటకు ప్రతి క్షణం కూడా, ప్రతి దినం కూడా దేవుని సన్నిధిలో మొరపెడుతూనే ఆయన అంతరంగములో నుండి సత్యము కోరుకునే దేవుడు గనక ఆ సత్యము ఎంతో పవిత్రమైనది, అది ఎప్పుడు కూడా నిత్యము నిలిచి ఉండేదని గ్రహించిన ఒక వ్యక్తి ఉన్నాడు దావీదు. కాబట్టి దావీదు, దేవుడు ఏమని చెప్పాడు దావీదు గురించి? ఇతను నా హృదయానుసారుడు. అలాగే మనం కింద వాక్యం చూసుకున్నట్లయితే చూడండి, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. ఈ మాటలను బట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటి? దావీదును బట్టే కదా మనం చూసినట్లయితే సొలొమోను రాజు మరలా తన జనాలను కానివ్వండి, ఆ రాజ్యాన్ని కానివ్వండి ఏలుటకు వారసుడయ్యాడా లేదా? ఆయన వారసుడు అయినప్పుడు ఆ రాజ్యాన్ని ఏలుటకు ఆయన దేవుని దగ్గర సొలొమోను రాజు అడిగిన వరం ఏమిటంట? అయ్యా, నీ జనులను, నీ దాసుని యొక్క జనులను నాయనా, ఈ ప్రజల్ని ఏలుటకు నాకు జ్ఞానాన్ని దయచేయి ప్రభువా అని అడిగా. దేవుడు అది చూసి మెచ్చి జ్ఞానం, ధనధాన్యము, సిరి సంపదలు సమస్తము కూడా సొలొమోను రాజుకి దేవుడు ఇచ్చాడు. అప్పుడు ఇచ్చిన ఆ సమయంలో మనం చూసుకున్నట్లయితే వాక్యం చూడండి, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఈ సొలొమోను రాజు ఆయన దేవుని వైపు చూస్తూ దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుని యొక్క నీతిని బట్టి ఆ న్యాయ మార్గంలో ఆయన వెళ్తున్నంతకి కూడా సొలొమోను రాజుకి దేవుడు తోడున్నాడా లేదా? ఆయనకి ఎక్కడెక్కడ కూడా ఎంతో జ్ఞానవంతుడు. ఈ దినాన్ని కూడా మనం జ్ఞానవంతులు ఎవరు అని అంటే మనం ఎవరి గురించి చెప్పుకోము? సొలొమోను రాజు గురించే మనం పరిశుద్ధ గ్రంథంలో చెప్పుకుంటూ ఉన్నాం. అలాంటి సొలొమోను రాజు విషయానికి మనం వచ్చినట్లయితే
ఆయన న్యాయ విధులు ఎలాంటివంట? న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. ఈ సొలొమోను రాజు అవి సత్యమైనవి, కేవలం న్యాయమైనవని ఎప్పుడు గ్రహించాడు? దేవుని వైపు చూసినంతకు కూడా, సత్యమైన మార్గంలో నడిచినంతకు కూడా దేవుడు ఆయన్ని భద్రముగానే కాచి కాపాడుతూ, విజయాన్ని ప్రతి స్థలంలో ఇస్తూ, ఎంతో ఘనపరుస్తూ ముందుకు వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే ఆయన తన సొంత ఆలోచనలతో, తన సొంత తీర్మానంతో, తన సొంత నిర్ణయంతో దేవుని బాధ పెట్టాడు, వెంటనే ఆయన గ్రహించినది ఏమంట? సమస్తము కోల్పోయాడు. తన పవిత్రమైన దేవుడు ఎంతగానో సొలొమోను రాజుని ప్రేమించి ఆ రాజ్యాన్ని కట్టుటకు, జనుల్ని ఏలుటకు, ఆ మందిరాన్ని కట్టుటకు వాడుకున్న సొలొమోను రాజు తన సొంత జ్ఞానాన్ని, సొంత బలాన్ని, తన నేత్రాశను బట్టి ఆయన ఏం చేశాడు? ఎంతో దేవుడు పవిత్రంగా గొప్పవాడిగా ఎన్నుకొని దేవుడు నాకు ఈ పనిని అప్పగించాడని ఆ జ్ఞానం ఆయన కోల్పోయి, తన సొంత జ్ఞానాన్ని బట్టి ఆయన ఎప్పుడైతే విగ్రహారాధనలో ఉన్న స్త్రీల కొరకు ఆయన మందిరాలు కట్టడం మొదలుపెట్టాడో, అప్పుడు దేవుడు ఆయన పక్షమున లేడని గ్రహించాడు. సమస్తము చేసిన తరువాత, వెనకబడిపోయిన తరువాత దేవుడు నా పక్షమున లేడు. ఆయన ఎవరి పక్షాన ఉంటాడంట? ఆయన న్యాయ విధులు ఎలాంటివి ఉంటాయి వంట? న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. నేను ఆ సత్యంలో ఉన్నంతకి నా దేవుడు నన్ను కాపాడాడు, నన్ను రక్షించాడు. ఆ దేవుని యొక్క న్యాయమైన ఆయన విధులను నేను గైకొని వాటిని వెంబడించినంత వరకు కూడా ఆయన నాకు తోడై ఉన్నాడు. నేను ఎప్పుడైతే సత్యమును తప్పానో, నేను ఎప్పుడైతే నా ఇష్టానుసారము నేను అన్యాయపు మార్గంలో నేను వెళ్ళానో, అప్పుడు నా దేవుడు నా చేయి విడిచిపెట్టాడు అని సొలొమోను రాజు గ్రహించాడు. కాబట్టి మనం ఈ దినాన్ని తెలుసుకోవాల్సినది ఏమిటంటే, మన సొంత జ్ఞానము, మన సొంత బుద్ధి, మన సొంత ఆలోచనను బట్టి మనము దేవునికి కోపం కలుగజేసే వారిగా కాక, ఆయన న్యాయ విధులు ఎలాంటివంట చూడండి. మనం మరొకసారి వాక్యాన్ని చదివినట్లయితే, యెహోవా భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అని చెప్పి దావీదు ఎప్పుడు తెలుసుకున్నాడు? దావీదు తను పొరపాటు చేసిన వెంటనే, అది ఎప్పుడైతే ప్రవక్త ద్వారా దేవుడు తిరిగి నీవి పొరపాటు చేస్తున్నావయ్యని చెప్పిన వెంటనే తను గ్రహించాడు. యెహోవా యందైన భయం పవిత్రమైనది. నేను ఆ భయము విడిచిపెట్టాను గనక, నేను అపవిత్రమైన ఈ నేత్రాశతో నేను అపవిత్రమైన మార్గంలో నేను వెలుచుండగా నా దేవుడు నన్ను హెచ్చరించి నన్ను గద్దించాడు. కాబట్టి నా అపరాధమును, నా అతిక్రమం నేను ఇది మొదలుకొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి నేను నా దేవుని కనికరం నేను పొందుకునే వానిగా ఉండాలి అని దావీదు ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు మనసులో కలిగిన ఒక ఆలోచన ఉన్నది. అలాగే మనం కింద చూసినట్లయితే సొలొమోను రాజు విషయంలో మనం అనుకున్నట్లయితే చూడండి, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. నేను న్యాయం తప్పిపోయాను, ఆయన న్యాయ విధులు సత్యమైనవి గనక ఆ న్యాయమైన మార్గంలో నేను ఉన్నంతకి తన జ్ఞానంతో నన్ను నింపి, ఆయన నాకు ఇచ్చిన జనుల్ని ఏలుటకు ఆయన బుద్ధి జ్ఞానంతో నన్ను నింపి నన్ను ఘనపరిచాడు నా దేవుడు. కానీ నేను ఎప్పుడైతే ఆ న్యాయం తప్పిపోయానో, నేను తప్పు మార్గంలో నేను వెళ్ళాను. కానీ అవి మటుకు న్యాయమైనవి, సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. అన్యాయానికి మనము అవి వాడుకోలేము. ఎందుకు? ఆయన న్యాయమైన దేవుడు, ఆయన సత్యం కలిగిన దేవుడు, ఆయనే మనకు మార్గమై ఉన్నాడు. అలాంటి దేవుని వద్ద మనము వేషధారులుగా ఉండే వారినిగా ఉండటానికి వీలు లేదు. కాబట్టి మన అపరాధముల అతిక్రమములను ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మనం ఆయన కనికరం పొందుకునేవారిగా, ఆయన యందు భయము పవిత్రమైనదని మనము గ్రహించి అది నిత్యము నిలుచును అని మనము ఎరిగి, యెహోవా యందైన న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి అని మనం గ్రహించి అన్యాయం వైపు చూసే వారినిగా కాక, మనం ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడని మన అపరాధములన్నీ కూడా మనం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరం పొందుకొని ఆయన మార్గంలో మనం అందరం నడిచేవారంగా ఉందముగాక. దేవుడి మాటలను దీవించుగాక. మనం ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధాత్మ గల మా దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. ఇదో ప్రభు, ఉదయ వేళలో యేసయ్య నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్వామి. నాయన మేము అపవిత్రులుగా ప్రభు స్తోత్రం స్వామి ఉండేవారినిగా కాక నాయన, అయ్యా మా ప్రతి పాపములు ప్రభు అనే రక్తంతో కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచిన దేవుడు నాయన. అయ్యా స్తోత్రము స్వామి, నీ యందు భయం పవిత్రమైనదని నాయన స్తోత్రం అయ్యా. అయ్యా నీ న్యాయ విధులు సత్యమై ఉన్నవని మేము గ్రహించే వారిమిగా తండ్రి. అయ్యా నీ వైపు చూచుటకు మాకు సహాయం చేయను నాయన. లోకానుసారమైన బలహీనతలు ప్రభువ మమ్మ వెంబడించి నాయన నీకు దూరం చేసేటివిగా కాక తండ్రి,
వెనక వాటిని విడిచిపెట్టి ముందు వాటి కొరకు వేగిరపడే రీతిగా ప్రభువా స్తోత్రమయ్యా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని నాయన తండ్రి నిన్ను చూసి నీ వైపు చూసి ఎలా వైపు చెప్పగలిగాడో ప్రభువా, నీ బిడ్డలుగా నాయన స్తోత్రమయ్యా. మమ్ము బట్టి నీవు ఆనందించే రీతిగా నాయన మా ప్రవర్తన యందు ప్రభువా స్తోత్రమయ్యా. అయ్యా మా మాట యందునైనా, మా చూపు యందు ప్రభువా, మా నడవడిక యందు సమస్తమందునైనా మమ్ము పరిశుద్ధపరచు తండ్రి. అయ్యా నీ పవిత్రమైన రక్తంతో మరొకసారి మమ్ము కడిగి నాయన నీ వైపు చూసుటకు, నీ మీద ఆధారపడుటకు మాకు సహాయం చేయమని. అయ్యా ఉదయం వేళ ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యం వినుచున్నారో నాయన ప్రతి బిడ్డని ప్రభువా నువ్వు జ్ఞాపకం చూసుకుని తండ్రి. నాయనా స్తోత్రం ప్రభు, వారి బలహీనతను తీసివేసి నాయన నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తము చేయగలనని తండ్రి. స్తోత్రం స్వామి. నీ న్యాయమైన మార్గములో ప్రభువా, నీ సత్యమైన వాక్యాన్ని గైకొని ప్రభువా, నీ ఆజ్ఞానుసారముగా జీవించుటకు ప్రతి ఒక్కరికి సహాయం చేయని సమస్తము నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.